कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ Ma'am, did anybody named Ajay swipe the card here? No idea about it. I came to know he swiped here. Check out somewhere there. It's okay. Thank you so much, honey. Shit down with these clowns, and I get a witness. Hell yeah! Get down to business. I don't got no time to play around. What is this? Must be a circus in town. We shutting the shit down with these clowns.
రాఘవయ్య, నిన్నెలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదయ్యా. అసలు ఆ దేవుడికి జాలి దయ లాంటివి ఏమీ లేవయ్యా. ఉంటే మనందరి జీవితాలతోనూ ఇలా ఆడుకోడు. రాఘవయ్య, ఈరోజు నా కూతురు ఇలా ప్రాణాలతో ఉందంటే దానికి నువ్వేనయ్యా కారణం. ఎంతో శ్రమ తీసుకుని ఆ తానా వాళ్ళతో మాట్లాడి నా కూతుర్ని కాపాడి నాకింత మేలు చేసినందుకు ప్రతిఫలంగా ఆ దేవుడు నీకింత కీడు చేస్తాడు అనుకోలేదు. మంచివాడికి ఆ భగవంతుడు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడో. నేను మంచివాడిని కాదు గురువుగారు. ఈరోజు నేనేదో ఒక్క మంచి పని చేసినంత మాత్రం నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం జరిగిపోతుంది. అక్కడ మీ కూతురు నరకయాతన అనుభవిస్తోందంటే దానికి కారణం నేనే కదా. ఆ రోజు ఊరికే పోతున్నా. చేసిన తప్పుగా ప్రతిఫలంగా ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు గురుగారు. నాకు శిక్ష విధించాడు గురుగారు. నువ్వేం తప్పు చేసావు రాఘవయ్య? నువ్వేం చేసినా మా మేలు కోరే చేసావు. అసలు నువ్వే గనక లేకపోయి ఉంటే నా కూతురు నాకు మళ్ళీ దక్కుండేదా? అసలు ఏం జరిగినా అంతా గ్రహపాటు వల్లే జరిగింది తప్పించి నువ్వు మాత్రం కారణం కాదయ్యా. నేనే ఎప్పుడో ఏదో తప్పు చేసి ఉంటాను. పొరపాటున భగవంతుడు నాకు విధించాల్సిన శిక్ష నీకు విధించాడయ్యా. ఏమైతేనే గురుగారు, జరగరాని ఘోరం జరిగిపోయింది. జీవితాంతం నాతో తోడుగా ఉంటారన్న నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా కూతురే నా సర్వస్వం అనుకున్నాను. 2 సంవత్సరాలు అది ఎక్కడుందో ఏమైపోయిందో దాన్ని చాలా తెలియకపోయినా పైకి నవ్వుతూ గుండెల్లోనే బాధలంతా దిగమింగుకున్నాను. ఏ రోజుకైనా ఈ నాన్నను చూడడానికి రాకపోతుందా అని ఎదురు చూస్తే దానికి ప్రతిఫలం ఇది గురువు గారు. కట్టుకున్న భార్య పోయింది, కన్న కూతురు పోయింది. ఇంకా ఎవరి కోసం బతకాలి గురువు గారు? ఊరుకో అంతేనయ్యా. ఆ బ్రహ్మ రాసిన రాతల్ని ఎవరూ తప్పించుకోలేమయ్యా. మనమే గుండెని దృఢపరచుకోవాలి. ధైర్యంగా ఉండు.
నాన్న అమ్మా అమ్మా రమణి అమ్మా రమణి వచ్చావమ్మా అమ్మా బా వచ్చావమ్మా వచ్చావా వచ్చావమ్మా అమ్మా అమ్మా రమణి అమ్మా నాన్న రమణి రమణి ఇక్కడున్నావా ఇక్కడున్నావా వెళ్ళవుగా అమ్మా నీ నాన్నను విడిచి వెళ్ళవుగా అమ్మా వెళ్ళవు కదా నా తల్లి కదా రమణి రమణి అమ్మా రమణి అమ్మా అమ్మా రమణి అమ్మా రమణి ఈ నాన్నను చూస్తే ఇవాళ నీకు ఆటగా ఉందా చిన్నప్పుడు ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో నీ హరిని చూపించన్నట్ట చూడు నాన్న అన్నాడు వెంటనే ఆ నారాయణ ప్రత్యక్షమయ్యట అలాగే నువ్వు కూడా ఇవాళ నాకు ఇందుగలడందు లేడన్నట్టు ప్రత్యక్షమై కనపడకుండా వెళ్ళిపోతావా అమ్మా అమ్మా రమణి అమ్మా నాన్న నాన్న వస్తున్నానమ్మా నాన్న ఏమిటమ్మా చిన్నపిల్ల కేకలేమిటి విషయం ఏమిటో చెప్తే నాకన్నా చిన్నపిల్లాడ్లా నువ్వు కూడా గోలు చేస్తావు నిజంగానా ఏమిటమ్మా ఏమిటో గెస్ట్ చేయి చూద్దాం అబ్బా నన్ను టెన్షన్ పెట్టకుండా ముందు విషయం ఏమిటో చెప్పమ్మా ఫైనల్ ఎగ్జామ్స్ లో యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చాను నాన్న నిజంగానా మీ కూతురా మజాకనా ప్రోగ్రామింగ్ లో 100%, ఆపరేటింగ్ సిస్టమ్ లో 98%. నేను ఒకసారి చూస్తానమ్మా ఒక్కసారి చూస్తానమ్మా మామూలు గారు నేను పరిగెత్తలేదమ్మా ఒక్కసారి చూస్తానులే ఏమిటమ్మా ఏమైంది కంట్లో నలుసు పడింది నాన్న నలుసా ఒకసారి నన్ను చూడండి చూడండి అమ్మా మంటగా ఉంది నాన్న చూడండి ఒకసారి చూడండి చూస్తాను ఇంకొకసారి పోయింది పో చిన్నప్పుడు కంట్లో ఇంత మట్టి నలుసు పడితేనే తట్టుకోలేకపోయేదానివి ఇప్పుడు మట్టిలోనే కలిసిపోయావు కదా నాన్నని అనాథలు చేసి వెళ్ళిపోయావు కదా తల్లి చిన్నప్పుడు మీ అబ్బా నేను నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయినప్పటి నుంచి నేను నా కంటికి రెప్పలా చూసుకున్నాను పై చదవడానికి నువ్వు అమెరికా వెళ్తే ఎంతో ఎత్తుకి ఎదిగిపోతావు అనుకున్నాను కానీ ఎవరికి అందరంత ఎత్తుకు వెళ్ళిపోతావని ఊహించలేకపోయాను తల్లి ఊహించలేకపోయాను మీ అమ్మ లేకపోయినా నేను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నువ్వేనమ్మా నీకోసమేనమ్మా ఇప్పుడు నువ్వు పోయిన తర్వాత నేను ఎవరి కోసం బతకాలి ఎందుకు బతకాలి నేను ఎవరికి ఏం ప్రయోజనం అమ్మా అమ్మా రమణి నేను నీ దగ్గరికి వచ్చేస్తాను
నేను మీ ఇద్దరి దగ్గరికి వచ్చేస్తాను. నేను వచ్చేస్తాను. సుందరా కాండ సుందరా కాండ నేను వచ్చేస్తాను. రాఘవయ్య ఎక్కడున్నాడబ్బా? రాఘవయ్య గురువుగారు రాఘవయ్య తలుపులన్నీ తీసే ఉన్నాయి. ఎక్కడ పిలిచినా పలకడం లేదు. అసలు లోపల ఉన్నాడో లేదో. రాఘవయ్య నేను వచ్చేస్తాను. ఎక్కడున్నావయ్యా? రాఘవయ్య 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 ఏమిటా పని? ఏమిటా పని? రాఘవయ్య అయ్యో వేసుకున్నారా? చాలా పట్టిందా నీకు? రాఘవయ్య దిగిరా కిందకి. నన్ను వెళ్ళిపోలేవండి. నా మాట నా మీద దిగు. దిగు జాగ్రత్త జాగ్రత్తగా తీ. అది దిగు దిగు కిందకి దిగు. ఏమైనా మతిపోయిందా నీకు? ఏం పడింది? కొంచెం ఆలోచించవా? ఏమైంది నీకు? నా మాట విను. ఏ చావాలనుకుంటున్నావా? చావు. ఇలా పిరికి వాళ్ళ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినందుకు నువ్వు నిజంగానే చావాలి. సిగ్గుగా లేదు? చచ్చి ఎవరిని సాధిద్దామని? ఇప్పుడు బతికుండి మాత్రం నేను ఎవరిని ఉద్ధరించాలి? ఎవరి కోసం ప్రాణాలతో ఉండాలి? నేను ప్రాణానికి ప్రాణంగా చూసుకుని నా కన్న కూతురే నన్ను వదిలి వెళ్ళిపోయాక ఎవరి కోసం బతకాలి? గురుగారు నేను కూడా నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళవయ్యా, వెళ్ళు. నిన్ను చూడగానే పైన నీ కూతురు సంతోషిస్తుందనుకుంటున్నావేమో. ఓహో, పిరికి పందల ఆత్మహత్య చేసుకున్నందుకు అసహించుకుంటుంది. నిజంగా నీ కూతురు మీద నీకు ప్రేమే గనక ఉంటే మర్చిపోలేక ఆత్మహత్య చేసుకోవడం కాదయ్యా. నీతో పాటు తను కూడా 10 మందికి గుర్తొచ్చేలా ఏవైనా మంచి పనులు చెయ్యాలయ్యా. అప్పుడే నీ కూతురు ఆత్మ శాంతిస్తుంది. కానీ ఇలా ఇలా ఆత్మహత్య చేసుకోవడం వల్ల కాదయ్యా. మీరెన్నైనా చెప్పండి గురుగారు, నా కూతురు ప్రాణాలతో లేదని నిజాన్ని జీర్ణించుకోవడం నా వల్ల కావడం లేదు.
చిన్నప్పటి నుంచి దాన్ని ఎంత ప్రేమగా పెంచాను మీకు తెలియదు గురువుగారు. ఈ లోకంలో నా కూతురు తప్ప నాకంటూ వేరే ఎవరు లేరు గురువుగారు. నా ఆశలని దాని మీదే పెట్టుకుని బతికాను. పై చదువుల కోసం అమెరికా వెళ్తోందంటే నాకు దూరమైనా నా కూతురు నాకంటే గొప్పదవుతుందనుకున్నాను. కానీ ఇలా శాశ్వతంగా దూరం అయిపోతుందని నేను అనుకోలేదు గురువుగారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి ఒక దుర్మార్గుడి చేతుల్లో బలైపోయి మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి